అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గేమ్ చేంజర్ టీజర్ మీకు ఎలా అనిపించింది? సో సంక్రాంతి అంటే డెఫినెట్గా దిల్ రాజు గారి సినిమా ఒకటి రిలీజ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్తో ఆయన రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, నేను రాంగ్ రూట్కి వెళ్ళాను, కొంచెం నష్టాలు వచ్చినాయి అన్నట్టుగా కామెంట్ చేశారు. సో ఈ మూవీతో ఆయనకి ఎలా ఉంటుందంటే? నష్టాలు కాదు, ఆయన ఎక్కువగా ఊహించుకున్నాడు. ఎవరు ఊహించుకోరు. ఇండస్ట్రీలో అందరం వచ్చాం, అందరం లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఫ్లాపులు వస్తాయి, హిట్లు వస్తాయి. పెద్ద వాళ్ళకంటే మనమేం గొప్ప కాదు. నేను దిల్రాజు గారి కోసం ఆయన ఎక్కువగా ఊహించుకున్నాడు. ఆయన మొత్తం సినిమా ఇండస్ట్రీ నేనే నడుపుతున్నాను ఒక ఫీలింగ్కి వెళ్ళాడు ఒక టైంలో. అల్లు అరవింద్ గారికి కూడా టైం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను ఫ్రాంక్ మాట్లాడుతాను, నాకు అవసరం నేను ఇది అబద్ధం కాదని చెప్పమని దిల్రాజు నాకు ఫ్రెండే. కానీ ఈరోజు ఆయన తెలుసుకుంది ఏంటి తెలిసిన, సితారా వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు. ఎస్, నేను వెనక్కి వెళ్ళాను అన్నాడు. ఆయన వెనక్కి వెళ్ళా. సితారా వాళ్ళు ఇప్పుడు నడుస్తుంది, సితారా వాళ్ళు అవ్వ నడుస్తుంది, తర్వాత మైత్రి వాళ్ళు అవ్వ నడుస్తుంది. మీరు కూడా ఈజ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్, ఈజ్ నెంబర్ 1, చాలా మంచి క్రియేటర్. మీరేం తక్కువేం కాదు. కాకపోతే ఏంటంటే గేమ్ చేంజర్ అనే సినిమాకి ఇది అదృష్టం ఏంటంటే దిల్ రాజు గారికి రాదు ఆ పేరు. సూపర్ డూపర్ హిట్ శంకర్ గారికి వస్తుంది. ఓకే, ఒక నిర్మాతగా డబ్బు ఖర్చు పెట్టాడు, ఒక క్యాషియర్గా అంతే. కానీ సినిమా మాత్రం రామ్ చరణ్ గారికి వస్తుంది పేరు. అది రామ్ చరణ్ గారు మళ్ళీ ఆ సినిమాతో ఆయన కొత్త సంవత్సరంతో మళ్ళీ వెలగాలని, మళ్ళీ మొన్న అన్న మాటలు వెనక్కి తీసుకొని 100% అందరి నిర్మాతలతో పాటు నేను కూడా మళ్ళీ నెంబర్ 1లో ప్లేస్లో ఉన్నానని కోరుకోవాలని బాగుండాలని కోరుకుంటాం. కానీ గేమ్ చేంజర్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నాకు చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా తీశారు శంకర్ గారు, ఎక్స్ట్రాడినరీగా తీశారు శంకర్ గారి మీద కొంత ఏంటంటే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, ఏదేదో చెప్తున్నారు. భారతీ 2 తర్వాత అన్నారు, ఇది మన అనలేదండి. ఆచార్యతో సినిమా తీశారు కరెక్టాల శివ, ఆచార్య సినిమా మొత్తం టోటల్గా దేవర సూపర్ ఫ్లాప్ అని చెప్పలేదా? ఇది నెటిజన్స్కి కామన్. ఓకే, కానీ అన్నీ హిట్లు అవ్వు, అన్నీ ఫ్లాపులు అవ్వు. ఒకసారి అర్థం చేసుకోవాలి, మనం ఆలోచించాలా. కానీ గేమ్ చేంజర్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే నేనేదో వరుసలు అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయని కాదు. మనం ఆ యాక్టింగ్ అంటే త్రిబుల్ ఆర్ సినిమా చూసాం, త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రంగస్థలం సినిమా చూసాం, రంగస్థలం సినిమా చూసాం. ఇవన్నీ ఒక్కసారి మనం రామ్ చరణ్ గారిని తీసుకుంటే, ఆ తర్వాత మనం అన్ని సినిమాల్లో ఆయన రిపీట్లో దీంట్లో కూడా ఒక్కసారి మనం తీసుకుంటే ఎక్కడికో చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ చేశాడు ఆయన. శంకర్ గారు భారతీ 2 ఫ్లాప్ అవ్వచ్చు, గేమ్ చేంజర్ హిట్ అవుతుంది. ఎలా చెప్పగలదు? నేను జ్యోతిష్యం కాదు నేను చెప్పడానికి. ఆ సినిమా అన్ని ఆయన మొత్తం టోటల్ వాల్యూస్తో సినిమా తీశారు. అలాగే భారతీయుడు కూడా వాల్యూతో తీశారు. కొన్ని సినిమాలు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈ సినిమా సబ్జెక్ట్ కానీ మొత్తం టోటల్గా ఈ సాంగ్స్ కానీ ఈ మొత్తం టోటల్ లొకేషన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. కనుక చాలా పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ సంక్రాంతి వస్తుందంటే డెఫినెట్గా ఇటు బాలకృష్ణ గారి మూవీ, అటు చిరంజీవి గారి మూవీ, సో మెగా ఫ్యాన్స్ అండ్ ఇంకా నందమూరి ఫ్యాన్స్ రెడీ అవుతుంటారు. సో చిన్న వార్ కూడా జరుగుతుంటుంది. సో ఏ మూవీ హిట్, ఏ మూవీ పట్ అనేది నడుస్తుంటుంది. ఇప్పుడు మాత్రం ఇటు బాలయ్య గారి మూవీ వస్తుంది, అటు రామ్ చరణ్ మూవీ వస్తుంది. సో ఇప్పుడు ఎలా ఉంటుంది? రెండు హిట్ అవ్వాలని కోరుకుందాం, రెండు సూపర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. మరి బాలయ్యబాబు సినిమా హిట్ అవ్వాలి, అలాగే చరణ్ బాబు సినిమా హిట్ అవ్వాలి, అంతే. రెండు హిట్ అవ్వాలి. పుష్ప 2 పెద్ద హిట్ అవ్వాలి. దేవర హిట్ అయింది, పుష్ప 2 కూడా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే చిరంజీవి గారి సినిమా కూడా ఉంది, చిరంజీవి గారి సినిమా కూడా హిట్ అవ్వాలి. సంక్రాంతికి 2 సినిమాలు హిట్. లాస్ట్ టైం కూడా 2 సినిమాలు హిట్. వాల్టర్ వీరయ్య, వీరసింహారెడ్డి 2 సూపర్ హిట్. ఈసారి 3 వస్తున్నాయి. వెంకటేష్ బాబుది వస్తుంది, 3 వస్తున్నాయి. కనుక 3 హిట్ అవ్వాలని కోరుకుందాం. అంటే ఈ నెక్స్ట్ ఈ అన్స్టాపుల్ కూడా మేబీ రామ్ చరణ్ గారు అండ్ ఇంకా బాలకృష్ణ గారు ఇద్దరు ఒకరినొకరు ప్రమోట్ చేసుకుంటారంటారా? చేసుకుంటారండి. ఒకటండి, అన్స్టాపుల్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్లో ఇప్పుడు సినిమాలకి ఏంటంటే ఇప్పుడు చాలామంది ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలకు ప్రమోషన్ పనికి వస్తుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.